ఏపీ లిక్కర్ స్కామ్లో చాలా కీలకంగా మారింది. అయితే తాజాగా చూసుకుంటే కేంద్రం నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ నిన్న విజయవాడ సిట్ కార్యాలయానికి విజిట్ చేయడం అయితే జరిగింది. అయితే ఎప్పుడైతే ఈడీ ఈ కేసులోకి లోతుగా దూకిందో ఇప్పుడు కేంద్రం నుంచి ఈడీ అనేది నేరుగా సిట్ కార్యాలయానికి రావడం, అక్కడున్న ఆధారాలన్నీ కూడా తీసుకోవడం, వాటిని పరిశీలించడం, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు ఆ స్కామ్ లో ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ నుంచి కూడా బ్యాక్ డ్రాప్ లో ఉన్న చీకటి కోణంలో ఉన్న అసలైన వ్యక్తి ఎవరు అనే దాని మీద పూర్తిగా కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే నిన్న మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సూటిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామే కాదు, రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎన్ని స్కాములు జరిగాయో అన్ని బయటకు తీస్తాం, కానీ ఒక్కొక్కరిని కూడా ఖచ్చితంగా ఒక రోజు అటైనా ఇటైనా లేట్ అయినా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొద్దిసేపటికే అంటే ఉదయం మహానాడు ప్రారంభంలో ఆయన స్పీచ్ లోనే చాలా సూటిగా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఓచలు లెక్క పెట్టడానికి రెడీగా ఉండండి అని చెప్పి ఒక రకంగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. అయితే ఆయన మాట్లాడారు, ఉదయం మాట్లాడారు, మధ్యాహ్నం సరికి ఈడీ అనేది సిట్ కార్యాలయానికి విజిట్ చేసినట్టు ఒక వార్త అయితే మీడియా అంతా కూడా చక్కెర్లు కొడుతుంది. ఎప్పుడైతే ఈడీ అనేది సిట్ కార్యాలయాన్ని విజిట్ చేసిందో, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ఆధారాలన్నీ కూడా తీసుకుందో, వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే గుబులు పుట్టిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఆ కేసు అనేది ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనం అయితే అసలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా చూసుకుంటే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ అనేది కేవలం 100-150 కోట్ల మధ్య జరిగిన స్కామ్. మరి ఆ స్కామ్ లోనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆవిడని అరెస్ట్ చేశారు, ఇంకా చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ ఎంటర్ అవడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంతమంది ఓచలు లెక్క పెట్టారు, వాళ్ళ పదవులు పోయాయి, వాళ్ళ పరపతి పోయింది, ముఖ్యంగా వాళ్ళకున్న విలువ కూడా కోల్పోయారు. మరి అదే స్థాయి అనేది ఇక్కడ 100-150 కోట్లకు జరిగిన స్కామ్ కి అంత జరిగితే ఈడీ ఎంటర్ అయినప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దాదాపుగా 3500 కోట్లకు పైగా జరిగిందని ఏవైతే వార్తలు వస్తున్నాయో దాన్ని ఈడీ ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, ఏ విధంగా విచారణ చేస్తుంది, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దాని మీద చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తుంది. ఖచ్చితంగా ఈడీ అనేది కరెక్ట్ గా పట్టుకున్నట్లయితే మాత్రం ఈ కేసులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తి కూడా, అంటే మెయిన్ కింగ్ మేకర్ గా ఉన్న రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి అండ్ మెయిన్ గా వాసుదేవ రెడ్డి అండ్ మెయిన్ గా ఇంకొక వైపు చూసుకుంటే భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అయిన గోవిందప్ప బాలాజీ, రాజకేశ్ రెడ్డి పిఏ పైల దిలీప్, ఇంకా చాలా మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ స్కీమ్ లో ఓచలు లెక్క పెట్టే అవకాశం అయితే ఉంది. ఎవరు విచారణలో ఎంత సమాచారం ఇచ్చినా కానీ ఫైనల్ గా వాళ్ళ చేతులు కానీ వాళ్ళ నోటి నుంచి వచ్చే సమాధానం ప్రతిదీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము చేసాము, మాకేమీ తెలీదు అనేటట్టు విచారణలో చెప్పడం జరుగుతుంది. మరి తాడేపల్లి ప్యాలెస్ ని ఖచ్చితంగా తనిఖీలు చేసినట్లయితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇంకా ఎన్నెన్ని స్కాములు బయటపడతాయి అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు ఈడీ విచారణ అనేది వేగవంతం చేయడం జరిగింది. నిన్న ఈడీ అనేది సిట్ కార్యాలయానికి వచ్చి అక్కడ ఉన్న ఆధారాలు పూర్తిగా అన్ని కూడా సేకరించడం జరిగింది. రాజకేశ్ రెడ్డిని కలిసి అక్కడ ఆయన్ని విజయవాడ జైల్లో ఆయన్ని విచారించడం జరుగుతుంది. మరి ఫైనల్ గా ఎప్పుడు ఎవరిని నెక్స్ట్ ఎవరు అరెస్ట్ చేస్తారు, ఈ వారంలో వచ్చే వారంలో అరెస్టులు ఎక్కువ ఉంటాయని చెప్పి కొన్ని ఊహాగానాలు అయితే వినపడుతున్నాయి. మరి అది మెయిన్ గా ఏది ఏమైనా సరే ఈడీ ఎంటర్ అవడంతో ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపులు అనేవి తిరుగుతున్నాయి. మరి ముందు ఏం జరుగుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.